సి ఇతను బై నేచర్ వెరీ క్రూయల్ మ్యాన్. సో అతను వచ్చిన తర్వాత భార్య ఇప్పుడు మా ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాం కదా, మనం మన చుట్టాలింట్లోనే హ్యాపీగా మా పిల్లలు ఉన్నారు కదా అని చెప్పింది. ఇంకా మనం ఇక్కడే ఉందాము అనే ఉద్దేశం. దాని తర్వాత అతను పొద్దున్న లేవగానే ఆమెను చాలా పంచాయతీ జరిగే వాళ్ళ మధ్యలో కొన్ని ఇష్యూస్ లో. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అతను ఆమెను కొట్టడం స్టార్ట్ చేశాడు ఇండిస్క్రిమినేట్ వే. సో అప్పుడు కొట్టడం ప్రాసెస్ లో అతను ఆమె చంపాడు. చంపిన తర్వాత ఆ చంపిన నేరం ఆయన మీద పడకుండా ఒక మిస్సింగ్ కేసులో ఉండే విధంగా చూసి ఆ బాడీని ఇలా చేసి తీసుకెళ్లి నీళ్ళలో కలిపాడు. ఇప్పుడు 14th ఇల్లు సెలబ్రేట్ చేసుకోవడం కోసం సిస్టర్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడే పిల్లల్ని వదిలేసి వచ్చారు. వాళ్ళ తర్వాత భార్య భర్తలు అదే రోజున ఇంటికి వచ్చేసారు. మళ్ళీ 15వ తారీఖున మళ్ళీ వాళ్ళ సిస్టర్ దగ్గరికి మళ్ళీ వెళ్ళారు. అప్పుడు పిల్లల్ని అక్కడే ఉంచుకొచ్చారు. అంటే ఈ గొడవ చేయడం కోసం మాత్రమే పిల్లల్ని ఇంటికి తీసుకురాకుండా భార్యతో పాటు అక్కడే ఉంచుకొచ్చారా? వాంటెడ్ లీడ్ చేసి వచ్చాడా? ఎందుకు పిల్లల్ని అన్నిసార్లు కూడా అక్కడే వదిలేసి వచ్చారు? ఇది బేసిక్ క్రక్స్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్. అతను డెలిబరేట్ గా ప్రీ మెడిటేటెడ్ ప్లాన్ తో పిల్లలు ఉంటే అతని ఇలా చేయలేడు కాబట్టి ఈ కావాలని వాళ్ళని అక్కడ ఉంచడం జరిగింది. నో రిమోర్స్, ఎటువంటి పశ్చాత్తాపం మేము మాట్లాడినప్పుడు లేదైనా. నో నథింగ్. మీరేదో చెప్పినట్టున్నారు, అట్లేం లేదు. నేను అడిగాను స్పెసిఫిక్ గా, అట్లేం లేదు. ఒకటే రౌండ్, దానికి ఎవిడెన్స్ ఉంది. ఒక రౌండ్ లో మొత్తం బూడిద అయిపోయింది కదా, అది ఒక డబ్బాలో పెట్టుకుంటే దానికి క్లియర్ మాకు ఎవిడెన్స్ ఉంది. ఒక 2-3-4 అవర్స్ చేశారు. ఆ ఇంట్లోనే ఉన్నాడు, క్లీన్ చేయడము. అరౌండ్ 6 o'clock వెళ్ళి కలిపాడు. పొద్దున అరౌండ్ 10 o'clock ఇన్సిడెంట్ జరిగింది. ఇది కిరాతకమైన ఒక రేర్ వేలో ఈ బిహేవ్ విత్ హిస్ వైఫ్. దిస్ ఇస్ నో వే యూ కెన్ కిల్ లైక్ దిస్. No way you can try to, screen the evidence by, boiling the body, his own wife's body. మళ్ళీ దాన్ని ఒక స్టవ్ పెట్టి డైరెక్ట్ గా బాడీని అక్కడ వేడి చేసి ముక్కలు చేసి, దిస్ ఈజ్ నాట్ ఒక వ్యక్తి చేయాల్సిన పని కాదు. అతనికి అటువంటి కిరాతకమైన నేచర్ లో ఉన్నాడు అతను. దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. అతను ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయి, అవి that's what I'm trying to tell you. మీరు అదే దయచేసి ఎక్కువగా ఇన్వెస్టిగేట్ చేయండి. ఇందులో ఏం జరిగిందంటే అతను కొట్టిన తర్వాత ఇంట్లో డిఫరెంట్ ప్లేసెస్ లో ఆమె ఏం చేయాలి, ఎట్లా కట్ చేయాలని తీసుకెళ్లాడు. ఎక్కడ కూడా తీసుకెళ్లిపోయి చెరువులోనే వేస్తాడు. ఎక్కడ కూడా ఇంట్లో. అది 15th 16th వీళ్ళందరూ పండగ ఊరికెళ్లారు. 16 నాడు జరిగింది. 3 floors ఉన్న చిన్న హౌస్ అది. మధ్య ఇంట్లో ఇతను రెంట్కుంటాడు, ఓనర్స్ లేరు. తర్వాత ఇది జరిగిన తర్వాత నెక్స్ట్ డే కూడా స్మెల్ చాలా వచ్చింది. నేను ఇంతకుముందు కూడా ఇటువంటి కేసు చేశాను. ఆ స్మెల్ అలా చంపిన తర్వాత ఇమీడియట్ గా పోదు, ఇట్ విల్ బి దేర్. పిల్లలు వచ్చి కూడా స్మెల్ ఏంటి అని అడిగారు. వాళ్ళని కూడా మిస్లీడ్ చేస్తారు. పక్కన ఉన్న వాళ్ళకు కూడా స్మెల్ వచ్చింది. కానీ ఆ రోజు ఎవరు ఆ ఇంట్లో ఎవరు లేరు. చిన్న ఉన్న వాళ్ళు కూడా సంక్రాంతి సెలబ్రేషన్స్ లో అట్లా ఉన్నారు. సో ఈ గొడవ అనేది బయటకు తెలిసే ఆస్కారం లేదు. మేము కోర్టు వారికి ఇస్తాం. అది ఇండివిజువల్ అండి, ఇండివిజువల్ పర్సెప్షన్. వీ కాంట్. ఒక మంచి వ్యవస్థలో ఒక చెడ్డ వాళ్ళు ఉండొచ్చు, ఒక చెడ్డ వ్యవస్థ. అతను నేచర్, పర్సనల్ బిహేవియర్. అతను రెగ్యులర్ జవాన్ గా చేస్తాడు. ఫుల్ టైం 15 years చేస్తాడు. ఆర్మీ పనిచేసే ప్రాంతంలో కూడా చాలా సున్నితంగా ఉండడం, తర్వాత మంచితనంగా అనిపించుకోవడం కూడా జరిగింది. కానీ ఇంత దూరంగా చేయాల్సిన అవసరం లేదు. ఇండివిజువల్ యొక్క ప్రవర్తన మనము ఇంటర్నల్ గానే ఉంటుంది. మనం there are 2 faces of a person sometimes. Like you can't really do with his wife and with outside world. Maybe we'll get into that. But this incident లో అతను చేయడము, అతను కన్ఫెస్ చేయడం అన్ని వాళ్ళ మేనమామకు చెప్పడం జరిగింది. That is way of behaving like. No, that is not at all has come anywhere in our investigation. No. మీరు సీజ్ చేసిన వాటిలో ఫినాయిల్ గానీ మరి ఉన్నాయి కదా.
ఇంట్లో ఉన్న వాటిని లేకపోతే ఎలాగో నో ఎవ్రీథింగ్ ఆయన ఇంట్లోనే ఉన్నాడు, బయటకు వెళ్లకుండానే చేసుకున్నాడు, ఇంట్లోనే ఉన్నాడు. సార్ ముందే ప్లాన్ చేశారంటే ముందే అంటే క్షణికావేశంలో చంపాలనుకోవచ్చా? నో క్షణికావేశం కాదండి, ఇది ప్రీ ప్లాన్. పిల్లల్ని అక్కడ ఉండము, వీళ్ళిద్దరు ఇక్కడ రావడము, వాళ్ళిద్దరైనా ఉండాలి, పిల్లల్ని తెచ్చుకోవాలి. పిల్లల్ని అక్కడే పెట్టాడు. క్షణికావేశం అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ కాలేదు. తర్వాత కొన్ని చాలాసార్లు మనం చూసాం, ఆ క్షణికావేశం అయినప్పుడు మళ్ళీ వచ్చి పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తారు. అట్లా చేయలేదు అతను, మొత్తం ఇంట్లో ఉండి అన్ని ఒకరోజు కాదు, ఇన్ని రోజుల వరకు అతను అలానే మిస్లీడ్ చేస్తున్నాడు.